2 లక్షల వరకు ప్రభుత్వం తరఫున చెల్లించే విధంగా కూడా విధానపరమైన నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. మనం గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అధ్యక్ష మహిళా సంఘాల మీటింగ్లు పెట్టి చెక్కులు పంపిణీ చేస్తుంటాం అధ్యక్ష. అసలు బీఆర్ఎస్ గవర్నమెంట్లో అధ్యక్ష నేను 2014 ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక్క చెక్ అంటే ఒక్క చెక్కు పంచలేదు అధ్యక్ష. నా దగ్గర చాలా ఫొటోస్ ఉన్నాయి అధ్యక్ష. సబితా ఇంద్రారెడ్డి గారు నేను కలిసి ఎంతో మందికి ఎన్నో చెక్కులు పంచినాం అధ్యక్ష. మీరు కూడా వచ్చారు అధ్యక్ష. కానీ ఒక్క ఫోటో కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ లోపల ఒక్కరికి కూడా అసలు వడ్డీ లేని రుణమే ఇవ్వలేదు అధ్యక్ష. ఈ విధంగా ఈ ప్రభుత్వం మహిళలను కించపరిచింది అధ్యక్ష. అందుగురించే ముఖ్యమంత్రి గారు ఏం చేసిన అధ్యక్ష అంటే మహిళలంటే మహాలక్ష్మి లాంటి వాళ్ళు అధ్యక్ష. వాళ్ళు సంతోషంగా ఉండాలి అన్న ఉద్దేశంతో అధ్యక్ష అమ్మ ఆదర్శ పాఠశాలని ప్రతి పాఠశాలలో అధ్యక్ష 2 లక్షల నుంచి 35 లక్షల వరకు అధ్యక్ష చిన్న పెద్ద అన్ని పాఠశాలను గుర్తించి అక్కడ మౌలిక వసతులు పొందుపరచాలి. దానికి డ్రింకింగ్ వాటర్ ఉందా లేదా, రన్నింగ్ వాటర్, టాయిలెట్స్ ఉన్నాయా లేవా, అదనపు తరగతి గదులు ఉన్నాయా లేవా అన్నీ కూడా చూసి మహిళలే నిర్మాణం చేసేది. ఎందుకంటే అధ్యక్ష మహిళా తల్లుల పిల్లల మీదనే వాళ్ళకి ఎక్కువ ఆకాంక్ష ఉంటుంది అధ్యక్ష. ప్రతి మహిళ తన కొడుకు బిడ్డ డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలని కలలు కంటారని చెప్పి మనం ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్లో తీసుకొచ్చినాం అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు మొన్న జేఎన్టీయూ లోపల మీటింగ్ పెట్టి ఇంజనీరింగ్ కళాశాల యొక్క యజమాన్యాలను పిలిచి గత ప్రభుత్వం 3 సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, మేము ఏ సంవత్సరానికి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ అదే సంవత్సరం ఇస్తామన్న విషయాన్ని కూడా స్పష్టంగా యజమాన్యాలకు చెప్పి మీరు కర్మాగారాల్లాగా మారకండి, నిరుద్యోగ యువకులను తయారు చేసే కర్మాగారాల్లాగా మారకండి, మీరు ఒక స్కిల్ డెవలప్మెంట్ చేయండి, మేము స్కిల్ యూనివర్సిటీలను కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దశ దిశ నిర్మాణం చేసి ఆకునూరు మురళి లాంటి వాళ్ళను, హరగోపాల్ లాంటి వాళ్ళను చాలా మంది మేధావులందరూ కూడా పిలిచి మాట్లాడి ఎప్పటికప్పుడు వాళ్ళతోన ఏ విధంగా విద్యా వ్యవస్థను మెరుగుపరచాలన్న ఉద్దేశంతో డిఎస్సిని కూడా అధ్యక్ష దాన్ని కండక్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. తొందరలోనే ఒక 30,000 ఉద్యోగాలు కూడా ఉపాధ్యాయులను కూడా భర్తీ చేస్తాం అధ్యక్ష. ఆల్రెడీ 30,000 ఉద్యోగాలు మనం ఆల్రెడీ ఇచ్చిన అధ్యక్ష. గత శాసనసభ సమావేశాల లోపల మన ఎమ్మెల్యేలందరూ కూడా తీసుకొని పోయి అధ్యక్ష లాల్ బహదూర్ స్టేడియంలో మా ద్వారానే మా నియోజకవర్గంలో ఉద్యోగాలు వచ్చే వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్ ముఖ్యమంత్రి గారు ఇప్పించారు అధ్యక్ష. నేను ఆ శాసనసభలో గతంలో 14 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధ్యక్ష నేను అడిగిన అధ్యక్ష మీరు జాబ్ క్యాలెండర్ ప్రకటించండి, 107,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు, మీరు ఎప్పటికల్లా భర్తీ చేస్తారు, ఏ తేదీలో భర్తీ చేస్తారు, ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తారు, మీరు జాబ్ క్యాలెండర్ ప్రకటించమంటే అధ్యక్ష అస్సలు మాట్లాడలేదు అధ్యక్ష. ఈ రోజు చెప్తున్నాం అధ్యక్ష ఈ శాసనసభ సమావేశాల్లోనే ఈ వారం రోజులలోనే మేము జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నాం. నిరుద్యోగ యువకులకు ఎప్పుడు ఉద్యోగం ఇస్తాం, ఏ ఉద్యోగం ఇస్తాం, ఏ డేట్ కల్లా అపాయింట్మెంట్ ఇస్తాం అన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. దానికి ప్రతిపక్ష శాసనసభ్యులను కూడా పిలుస్తాం అధ్యక్ష. వాళ్ళ చేతి నుంచి కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇప్పించే విధంగా త్వరితగతిన ఉద్యోగాలు ఇచ్చే విధంగా కృషి చేస్తున్నాం అధ్యక్ష. ఈ బీఆర్ఎస్ వాళ్ళు అది జీర్ణించుకోలేక అధ్యక్ష అది పోస్ట్పోన్ చేయాలని, అది ఇంకేదో చేయాలని, ఆలస్యం చేయాలని, వాళ్ళకి వచ్చే చెడ్డ పేరు మనకు రావాలని చెప్పి వాళ్ళు ఆందోళనకు వెనుకుండి దాన్ని ప్రోత్సహిస్తున్నారు అధ్యక్ష. మనం మాత్రం అధ్యక్ష ఎట్టి పరిస్థితుల లోపల ఈ ఉద్యోగాలను నిర్ణీత కాల వ్యవధి ప్రకారం దీన్ని మనం కొనసాగించి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి ఇచ్చినటువంటి మాట అధ్యక్ష సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినప్పుడే నీళ్ల కోసం నిధుల కోసం నియామకాల గురించే తెలంగాణ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా నియామకాలు నిర్ణీత కాల వ్యవధి లోపల చేస్తామన్నట్టు కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష హైదరాబాద్ నగర అభివృద్ధి అధ్యక్ష హైదరాబాద్ చుట్టుముట్టు అధ్యక్ష డిఆర్డిఎల్, బిహెచ్ఎల్, బిడిఎల్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఐడిపిఎల్ ఇవన్నీ కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఏర్పాటు చేసినాం అధ్యక్ష. ఆ కంపెనీలు ఏర్పాటు చేయడం మూలంగానే అధ్యక్ష ఆల్రెడీ రెడ్డి ల్యాబ్స్ కానీ, స్టాండర్డ్ ఆర్గానిక్స్ కానీ, అరవిందో ఫార్మసీ కానీ ఎన్నో పెద్ద పెద్ద సంస్థలను కూడా మన ప్రాంతానికి వచ్చినాయంటే అధ్యక్ష గత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దార్శనికత మూలంగానే అధ్యక్ష. ఇప్పుడున్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ అధ్యక్ష జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అధ్యక్ష దాని పేరు మీరు బోర్డు పైన చూస్తే కనబడుతుంది అధ్యక్ష జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అధ్యక్ష. అది కాంగ్రెస్ గవర్నమెంట్ లో హైదరాబాద్ చుట్టూ కూడా ఒక మణిహారంగా మనం తయారు చేసినాం అధ్యక్ష జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అధ్యక్ష అది కాంగ్రెస్ గవర్నమెంట్ లో వాళ్ళ అధ్యక్ష సోనియా గాంధీ గారు మనమంతా కూడా ఆ రోజు ఇనాగరేషన్ రోజు మనం అంతా కూడా అక్కడే ఉన్నాం అధ్యక్ష. అది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అధ్యక్ష. అసలు దేశంలోనే ఒక మంచి ఎయిర్పోర్ట్ నెంబర్ 1 ఎయిర్పోర్ట్ గా మనం కాంగ్రెస్ గవర్నమెంట్ లోపల నిర్మాణం చేసినాం అధ్యక్ష. అదేవిధంగా సంగారెడ్డి దగ్గర అధ్యక్ష ఐఐటి హైదరాబాద్ ఏర్పాటు చేసినాం అధ్యక్ష.